హలో, నేను విశ్వేశ్వరరావు. కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. అంతకంటే మాగంటి గోపీనాథ్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు. సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో మాగంటి గోపీనాథ్ ఉన్నారు. ఆయన కుటుంబంతో కేటీఆర్ ఫ్యామిలీకి సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి. అందుకే మాగంటి గోపీనాథ్ కన్నుమూసిన తర్వాత ఆ సమాచారాన్ని తెలుసుకొని ఇమీడియట్గా అమెరికా పర్యటన కుదించుకొని కేటీఆర్ హైదరాబాద్ వచ్చారు. మాగంటి గోపీనాథ్ భౌతిక గాయాన్ని సందర్శించారు. ఆయన నివాళులు అర్పించారు. కేటీఆర్ అలాగే కేసీఆర్ ఇద్దరు కూడా. అయితే ఈ సందర్భంగా ఒక దృశ్యం అందరిలో చర్చ జరుగుతుంది. ఏంటి అని అంటే, కేసీఆర్ కేటీఆర్ వచ్చినటువంటి సమయంలోనే మాగంటి గోపీనాథ్ భౌతిక గాయాన్ని సందర్శించి నివాళులు అర్పించడానికి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించడానికి ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు, అలాగే లోకేష్ గారి సతీమణి బ్రాహ్మణి గారు అక్కడికి వచ్చారు. ఆ సందర్భంగా కేసీఆర్ గారు పక్కనే లోకేష్ గారు కూర్చున్నారు. దాదాపుగా 15 నిమిషాల పాటు వాళ్ళిద్దరు పక్క పక్కనే కూర్చున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు ఈ ఫోటో. ఇక్కడ వెనక వైపు ఇక్కడ కేటీఆర్ ఉన్నాడు. ఆ ఫోటో క్యాప్చర్ కాలేదు. ఇక్కడ కేటీఆర్ ఉన్నాడు. వీళ్ళిద్దరు ఇక్కడ కూర్చోన్నారు, లోకేష్ అలాగే కేసీఆర్ గారు. వీళ్ళ వెనక కేటీఆర్ ఉన్నారు. ఇలా 15 నిమిషాలు కూర్చొని ఉన్నారు. అక్కడ ఉద్విగ్నమైనటువంటి వాతావరణం. ఎందుకనంటే అటు కేటీఆర్ గారి ఫ్యామిలీ, ఇటు లోకేష్ గారి ఫ్యామిలీ అక్కడికి వచ్చున్నారు, ఆడ కూర్చున్నారు. బట్ ఆ 15 నిమిషాల పాటు ఉద్యోగమైనటువంటి వాతావరణం. వీళ్ళిద్దరూ ఆ సందర్భంగా మాట్లాడుకున్నారా అంటే మాట్లాడుకున్నారు. పోనీ వెనక ఉన్నటువంటి కేటీఆర్ తోటి మాట్లాడారంటే కేటీఆర్ తోటి మాట్లాడలేదు. వీళ్ళిద్దరి మధ్యలో అసలు మాటలే లేవు ఈ రెండు కుటుంబాల మధ్య అని అంటే అంత అంతరం పెరిగిందా? అంతరం పెరిగేంత రాజకీయపరమైన వైరం ఏముంది అనేటువంటి చర్చ ఇప్పుడు మొదలైంది. ఎందుకనంటే కేటీఆర్, కేసీఆర్, కల్వకుంట్ల ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ ఫ్యామిలీకి తొలి నుంచి కూడా సన్నిహితంగా ఉంటారు. పైగా 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిని చేయడానికి సర్వశక్తులు కల్వకుంట్ల ఫ్యామిలీ వడ్డింది. అన్ని రకాలుగా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజిక పరంగా చాలా హెల్ప్ చేశారు. ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చోబెట్టగలిగారు. ఇంకా ఆ తర్వాత కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వాళ్ళు ఏవైతే అనుకున్నారో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయించారు అనేది రాజకీయ వర్గాల్లో వినిపించేటువంటి మాట. అమరావతి రాజధానిని 3 ముక్కలు చేయటంలో కానీ, లేదు అమరావతి ప్రాజెక్టుని కూల్చివేయటంలో కానీ కల్వకుంట్ల ఫ్యామిలీ ఉంది అనేది బాగా ప్రచారంలోకి వెళ్ళింది ఎన్నికలకు ముందు. పైగా వైజాగ్ రాజధాని అని చెప్పి, ఎగ్జిక్యూటివ్ రాజధాని వైజాగ్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏర్పాట్లు చేసుకున్నారు. అక్కడ రిషికొండలో ఒక ప్యాలెస్ నిర్మించుకున్నారు. ఇవన్నీ కూడా జరిగాయి. అదే సందర్భంలో విశాఖలో అటు కల్వకుంట్ల ఫ్యామిలీ, ఇటు వైఎస్ ఫ్యామిలీ పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు అనేటువంటిది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అప్పుడులో చెప్పినటువంటి మాటలు, చేసినటువంటి విమర్శలు. ఇన్సైడర్ ట్రేడింగ్ వైజాగ్లో చేశారు ఈ రెండు ఫ్యామిలీలు కలిసి అనేటువంటి ఆరోపణలు తీవ్రంగా వినిపించాయి అప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి. ఆ తర్వాత ఆయన పరిపాలన 2024 వరకు, ఎన్నికల ముందు వరకు జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. తరచూ కూడా కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటూ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, అటు కేటీఆర్ గారి ఆధీనంలో 10 ఏళ్ల పాటు తెలంగాణ ఉంది, అటు 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ఆధీనంలో ఉంది. ఇచ్చిపుచ్చుకున్నటువంటి ధోరణిలో ఇక్కడ సెక్రటరియట్ని ఇచ్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, అసెంబ్లీని ఇచ్చేశారు. వాస్తవం విభజన చట్టం ప్రకారం ఆస్తుల పంపకాలు జరగకుండానే ఇవాళ కూడా 9-10 షెడ్యూల్కి సంబంధించినటువంటి ఆస్తుల పంపకం జరగలేదు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లోనే అసెంబ్లీ, సెక్రటరియట్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాటిని ఇచ్చేశారు.
ఇంకా అక్కడి నుంచి ఇక్కడ కాళేశ్వరం కట్టినప్పుడు కూడా కాళేశ్వరం సంబంధించిన ప్రారంభోత్సవానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఇవన్నీ ఇచ్చిపుచ్చుకునేటువంటి దూరంలో నడుపుకుంటూ వచ్చారు. అయితే 2023 ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గారిని మూడోసారి ముఖ్యమంత్రిని చేయడానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని హైదరాబాద్లో ఉంచి జగన్మోహన్ రెడ్డి గారు సర్వశక్తులు ఒడ్డారు. మళ్ళీ మూడోసారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేయడానికి సామాజిక వర్గం పరంగా కూడా తెలంగాణలో పోలరైజేషన్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అయితే తెలంగాణ సమాజం కేసీఆర్ గారి ఫ్యామిలీని తిరస్కరించి తెలంగాణకి అవసరం లేదు మీ సేవలు అనే విధంగా వాళ్ళు తీర్పునిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఆ ఎన్నికలకు ముందు, ఎగ్జాక్ట్గా 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని నిరాధారమైన ఆరోపణలతోటి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు. అది కావాలని కక్షపూరితంగా చేసినటువంటి అరెస్టు, కక్షపూరితంగా జైల్లో పెట్టించారు చంద్రబాబు నాయుడు గారిని అనేది సర్వత్రా వినిపించింది. నిరసనలు కూడా వ్యక్తమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఉండేటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని అరెస్టుని నిరసించారు. అదే సందర్భంలో కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని బాగా అభినందిస్తూ మంచి సినిమా చూపించావు బ్రో అంటూ ట్వీట్ చేశారు. ఆ సమయంలో ఎలా అక్కడి నుంచి బయటపడాలి అనేది సహజంగా ఏ కుటుంబానికైనా ఉంటుంది. సో అటు కేటీఆర్ గారితో ఉన్నటువంటి రిలేషన్ కారణంగా లోకేష్ గారు అనేక సందర్భాల్లో కేటీఆర్ గారికి ఫోన్ చేశారు. కానీ కేటీఆర్ గారు అప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అనేది రాజకీయ వర్గాల్లో వినిపించినటువంటి మరి అది గాసిప్ అంటామా లేదంటే ఒక ప్రచారం అంటామా, మొత్తం మీద అయితే అలాంటి ఒపీనియన్ వచ్చేసింది బయట. ఏది లోకేష్ గారు ఫోన్ చేశారు కేటీఆర్ గారికి అనేక సందర్భాల్లో, కానీ కేటీఆర్ గారు రెస్పాండ్ కాలేదు అనేటువంటిది వినిపించింది అప్పట్లో. సరే, దాంట్లో వాస్తవం ఏంటి అనేది అటు లోకేష్ గారు చెప్పాలి, లేదంటే కేటీఆర్ గారిని చెప్పాలి. వాళ్ళిద్దరు ఈ అంశం మీద ఎక్కడ కూడా స్పష్టంగా ఇప్పటి వరకు చెప్పలేదు. సరే, ఆ రోజు వచ్చినటువంటి న్యూస్ గురించి నేను చెప్తున్నాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా కానీ అది కరెక్టే అనేటువంటి ఒపీనియన్ తోటి కల్లగొండ ఫ్యామిలీ ఉంది. సరే, ఆ తర్వాత 2023 ఎన్నికల్లో అధికారం కోల్పోయింది కల్లగొండ ఫ్యామిలీ. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమిగా ఏర్పడింది. జనసేన బీజేపీ తోటి కలిసి ఎన్నికలకు వెళ్ళారు. 2024 ఎన్నికల్లో రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్కి చేయాలని చెప్పి ఓడిపోయినటువంటి, అధికారాన్ని కోల్పోయినటువంటి కల్లగొండ ఫ్యామిలీ ప్రయత్నం చేసింది. కానీ ఎంత ప్రయత్నం చేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే వచ్చారు. ఆ తర్వాత మంత్రివర్గంలో లోకేష్ గారు ఉండటం, ఆ తర్వాత ఆ పరిపాలన స్పీడప్ కావటం, ఇవన్నీ జరిగాయి. అయితే కేటీఆర్ గారు లోకేష్ గారితో కలవడానికి, లోకేష్ గారితో మాట్లాడడానికి ప్రయత్నం చేశారు. కానీ లోకేష్ గారు లైట్గా తీసుకుంటున్నారు ఈ మధ్యకాలంలో అనేది కూడా బీఆర్ఎస్ పార్టీలో వినిపిస్తుంది. ఎందుకు అని అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. రేవంత్ రెడ్డి గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి మధ్య మంచి రాజకీయపరమైన, కుటుంబపరమైన సంబంధాలు ఉన్నాయి. అనేక సందర్భాల్లో గురువుగా కూడా చెప్పుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని రేవంత్ రెడ్డి గారు. సరే, ఇప్పుడైతే ఒప్పుకోవట్లేదు అనుకోండి, అది వేరే విషయం. సో అలాంటి క్రమంలో ఇక్కడ మెడ మీద కేసులు వేలాడుతున్నాయి కేటీఆర్కి, కేసీఆర్కి, వీళ్ళంతా కూడా. ఆ సందర్భంగా లోకేష్ గారితో మాట్లాడాలనే ప్రయత్నం కేటీఆర్ గారు చేశారు. బట్ లైట్గా తీస్తున్నారు లోకేష్ గారు అనేది వినిపించింది. ఆ రోజున చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు ఏ విధంగా అయితే కేటీఆర్ గారు లోకేష్ గారిని లైట్గా తీసుకున్నారో, ఇప్పుడు కేటీఆర్ గారిని లోకేష్ లైట్గా తీసుకుంటున్నారు అనేటువంటిది ఒక రాజకీయంగా ఒక అంతర్గతమైనటువంటి చర్చ జరుగుతుంది. సో రాజకీయాలని రోజు డైలీ ఫాలో అయ్యేటువంటి వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి మాటలు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మాగంటి గోపీనాథ్ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే, ఆయన అనారోగ్యం కారణంగా చనిపోవడం జరిగింది. ఆయన సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. ఎమ్మెల్యేగా 2014లో తొలిసారిగా అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా అడుగుపెట్టారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా గెలిచారు. కల్లగొండ ఫ్యామిలీతో బలమైన సంబంధాలు మాగంట గోపీనాథ్ గారికి ఏర్పడ్డాయి. అటు కల్లగొండ ఫ్యామిలీకి, ఇటు తెలుగుదేశం ఫ్యామిలీకి, ఇద్దరికి కూడా
మాగంటి గోపీనాథ్ గారు కావాల్సినటువంటి వ్యక్తి, అందుకే అక్కడికి వెళ్ళారు. చనిపోయినటువంటి మాగంటి గోపీనాథ్ గారి భౌతిక గాయానికి నివాళులు అర్పించి వాళ్ళ కుటుంబీకులు పరామర్శించడానికి వెళ్ళినటువంటి సందర్భంగా వీళ్ళ మధ్యలో లోకేష్ అలాగే కేటీఆర్ మధ్య కానీ లేదా లోకేష్ కేసీఆర్ మధ్య కానీ ఎలాంటి మాటలు లేవు అని చెప్పి ఇప్పుడు బాగా వినిపిస్తుంది రాజకీయ వర్గాల్లో. అయితే వీళ్ళు అక్కడి నుంచి ఆ భౌతిక గాయం నుంచి వెళ్ళిన తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత మాట్లాడుకున్నారు అనేది కొంతమంది చెప్తుంటే, లేదు బయటికి వెళ్ళిన తర్వాత కూడా మాట్లాడుకోలేదు, ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు అనేది కూడా వినిపిస్తుంది. అంటే రాజకీయపరమైన వైరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కాకుండా తెలుగుదేశం పార్టీకి బీఆర్ఎస్ పార్టీతో కూడా తీవ్రంగా ఉంది అనేటువంటిది బాగా వినిపిస్తుంది. ఒకటి. రెండు ఏంటంటే, తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన్నేదో డ్రైవ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి అనేటువంటి ఒపీనియన్ బీఆర్ఎస్ పార్టీకి ఉంది. కొన్ని సందర్భాల్లో ఆ అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. మరి ఆ కారణం చేత వీళ్ళు మాట్లాడుకోలేరా? దాదాపు 15 నిమిషాల పాటు పక్కపక్కనే ఇక్కడ కూర్చున్నారు, ఇలానే కూర్చున్నారు పక్కపక్కనే. కేసీఆర్ గారు అలాగే లోకేష్ గారు అలాగే కేటీఆర్ గారు వెనకనే ఉన్నారు. వీళ్ళందరూ కలిసి బయటికి కూడా వెళ్ళారు. కానీ బయటికి వెళ్ళిన తర్వాత కూడా మాట్లాడుకోలేదు అనేది కొంతమంది చెప్తుంటే, లేదు బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మాట్లాడుకున్నారని చెప్పి కొంతమంది చెప్తున్నారు. మరి మీకున్నటువంటి సమాచారం ఏంటి? అసలు వీళ్ళ మధ్యలో రాజకీయపరమైనటువంటి వైరం పెరుగుతుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.